హాయ్ అండి. హలో. మీ పేరు? తేజు. మేఘన. ఓకే ఫన్నీ ఓకే ఫన్నీ My name is Megan. Megan. ఐఎమ్ మేఘ్నా. మై నేమ్ ఇస్ మేఘ్నా. ఒకసారి అనరా తల్లా అనరా. మై నేమ్ ఇస్ మేఘ్నా సార్. ఓకే ఓకే ఫన్నీ క్వశ్చన్స్ అడతా ఆన్సర్ చెప్తారా? ఓకే. కాలు జారి స్విమ్మింగ్ పూల్ లో పడితే ఏమవుతుంది? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. కింద పడతా. కింద పడతా. కింద పడతారు అంతేగా. అంతే. స్విమ్మింగ్ పూల్ లో పడితే ఈత కొడతారు, ఈత రాని వాళ్ళు మునిగిపోతారు. చచ్చిపోతారు కొంతమంది అయితే. చచ్చిపోతారు కొంతమంది అయితే. ఏమిటండి మీరు మాట్లాడేది? ఏమనుకుంటున్నారు? సముద్రం లేకపోతే చిన్న పిల్లలు ఎవరైనా పడితే నా అలా హైట్ లేని వాళ్ళు ఆల్మోస్ట్ మునిగిపోయి చచ్చిపోతారు. ఇలా కొట్టుకొని ఒడ్డుకి చేరిపోతారుగా. అలా అలాగని రాకుంటే కష్టం కదా. అంటే అలా కూడా రాలేరు అంటున్నారా? అంతేనా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా చెప్పండి. స్విమ్మింగ్ పూల్ లో పడితే ఏమవుతుంది కాలు జారి? సేమ్ క్వశ్చన్ మీకే రిపీట్, మీరే చెప్పండి ఆన్సర్. మీరు చెప్పకపోతే నేను చెప్తాను కాబట్టి ఇంకా మీరే చెప్పండి. ఏం కాదు, మీరు ట్రై చేయండి. కింద పడతారు. కాలు జారి స్విమ్మింగ్ పూల్ లో పడితే ఏమవుతుంది? వాటర్ లో పడతారు. వాటర్ లో పడతారు. చెప్పనా ఆన్సర్? తడుస్తామండి. సరే ఇంకొకటి, మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే ఏమవుతుంది? ఛార్జింగ్ పెడదాం. ఛార్జింగ్ పెడతారు. అబ్బా ఏమి చెప్పినావే ఏమవుతుంది అని అడిగినారు. అయిపోతుంది, డెడ్ అయిపోతుంది. ఆఫ్ అయిపోతుంది. అంటే ఇందాక ఆన్సర్ నేను అలా చెప్పండి, అలా ట్రై చేస్తున్నారు కదా. ఇంటెలిజెంట్ గర్ల్. ఉండాలి కదా. స్విచ్ ఆఫ్ అవుతుంది అంతే, ఓపెన్ అవ్వదు. అవునా? అబ్బా స్విచ్ ఆఫ్ అవుతుంది అంటే స్విచ్ ఆఫ్ అవుతుందా? प्यारी समझ गई. గ్రేట్ మైండ్ మ్యాగ్నా. సరే ఒక క్వశ్చన్ అడగనా? ఒక మ్యాజిక్ చెరువు ఉంటుంది. డేకి డబుల్ అవుతా ఉంటాయి. వన్ డే వన్ ఫ్లవర్ ఉంటుంది. వన్ ఫ్లవర్ ఉంటుంది. ఒక ఫ్లవర్ ఉంటుంది. అవి సెకండ్ డేకి డబుల్ అవుతుంటాయి. అలాగే చెరువు మొత్తం తినడానికి 20 days పడితే సగం తినడానికి ఎన్ని డేస్ పడుతుంది? ఇదో ప్రశ్న, సమాధానం 10 days పడుతుంది. రాంగ్ ఆన్సర్. మరి మీకు తెలుసా? 20 days అంటే 20 days కి ఫుల్ అయిపోతుంది. ఓకే. మరి సగం అవ్వడానికి 10 days పడుతుంది. ఎలాగెలాగా డబుల్ అవుతుంది కదా, అక్కడ మ్యాజిక్ పౌండ్ కదా అది. 15 days. 5 days. 10 కరెక్ట్ కాదా? ఓకే ఆన్సర్. మీరే చెప్పండి. 19 days. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. 19 ఎలా? సగం ఉంటే డబుల్ అవుతే అది ఫుల్ అయిపోయిద్దిగా. అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు సార్. ఇప్పుడు 19 days కి సగం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? సగం కాస్త ఫుల్ అవడానికి 1 day మాత్రమే కావాలి కదా, 20th day. ఈ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. 20. సూపర్. కాదు, మాకు కూడా వస్తాయి కదా. ఓ మై గాడ్. సరే ఈ ఆన్సర్ చెప్పండి మరి. ఏమన్సారు? క్వశ్చనే మర్చిపోయావా? ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతే డెడ్ అవుతుంది. ఇంకా చెప్పనా? ఛార్జింగ్ సేవ్ అవుతుంది. వాడంగా స్విచ్ ఆఫ్ అయిపోతే అలా పెట్టేస్తాంగా. స్విచ్ ఆఫ్ మనం చేసి పెట్టేసి అది అలానే ఉంటది. ఓ చేయం కదా. చేయాలి కదా. అయిపోతుంది అని చెప్పారు కానీ చేస్తామని చెప్పలేదు కదా. చేస్తే ఏమవుతుంది? ఓకే. సరే ఎలాంటి అబ్బాయిల్ని ఇష్టపడతారు అమ్మాయిలు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే. నో ఐడియా. ప్రెజెంట్ అయితే మీరు ఎలాంటి వాళ్ళని? నమ్మకాలు పోయినాయి. మీరు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతారు? నమ్మకాలు పోయినాయి అన్ని. నమ్మకాలు పోయే. ఏం బేబీ మూవీ చూసా? అలా ఏం అమ్మాయిలు ఇదవ్వాలి. అమ్మాయిలు ఎందుకు? బేబీ మూవీ అంటే అమ్మాయిలకి కాదు, అబ్బాయిలకి కూడా అలానే ఉన్నారు కదా చాలా మంది.
అదే అంటారా మీరు? నేను ఇంకా చిన్నపిల్లని అవన్నీ నాకు తెలియదు. ఈ పనుల్లో కనిపించలేదు. ఇన్ని మాటలు మాట్లాడతారు మీరే కదా చిన్న పిల్లలు. నన్ను మించిపోయింది ఆ పిల్ల. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిజంగా తెలియదు అంటారా? తెలీదు. నేను ఇంకా చిన్నపిల్లని, అలాంటి క్వశ్చన్స్ మనకి అడగకూడదు మీరు. సరే ఓకే, 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మంది సమానంగా పంచాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి, ఎలా వస్తాయి? అంటే ఎలా పంచుతారు? సగం సగం చేసే కాదు, 60 60 అంటే ఎంత? 500 కదా. ఇంటెలిజెంట్ ఫెలో. కరెక్ట్. చెప్పండి, మీరు ఏమనుకుంటారో చెప్తే నేను అది కరెక్టా కాదని చెప్తాను. నేనైతే కరెక్ట్. 500 మెంబర్స్ కి 60 ల్యాప్టాప్స్. ఇంగ్లీష్ ని ఇస్త్రాక్ మడత పెట్టేస్తున్నాడు ఎవరైతే. 60 కాదు, ఒక నిమిషం 60నే కదా. అంతే అంతే చెప్పండి. 60 60 ల్యాప్టాప్స్ ఉన్నాయి, 500 మంది సమానంగా పంచాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి రావాలి, ఎలా పంచుతారు, ఎలా వస్తాయి? నాకు అర్థం కాలేదు సార్. ఒకదాన్ని ముగ్గురు వాడేస్తే సరిపోతుంది. వాడేస్తారు, మరి ఒక్కొక్కటి ఎలా వస్తాయి? సమానంగా వస్తాయి అప్పుడు పాటలు పంచుకుంటారా? ఒక్కొక్కటి ఒక పార్ట్ చేస్తే అయిపోతుంది కదా. తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. నేను ఒక్కొక్కటి రావాలన్నాను, ఒక్కొక్కటి. ముగ్గురు పనిచేసుకుంటే సరిపోతుంది. ఒకదాన్ని ముగ్గురు వాడేయండి. ఒకదాన్ని ముగ్గురు వాడేయాలంట. మీ ఫ్రెండ్ ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. అరే 1000 అంటే 1000లో హాఫ్ ఎంత? 500. 500 మెంబర్స్ కి పంచితే చెప్పిన తర్వాత కూడా చెప్పలేదంటే ఎంత ఇంటెలిజెంట్ కదా అమ్మాయి. లేదు, నేను అంటే ఏంటి ఇక్కడ మీరు ఇంటెలిజెంట్ అని చెప్తా. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు.